హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండి. ఇందులో దాదాపు అప్పటికి ఇప్పటికి 20 మెంబర్స్ ఎక్స్ట్రా అయినారు. సో ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో సెకండ్ డే అండి. ఈరోజు అందరూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఇంటి దగ్గర నుండి మేము జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి మరి కొండ మీదకి వెళ్దాం. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం గొరిదిండ్లకు దగ్గరలో వేపచెర్ల గ్రామంలో ఉందండి. ఇక్కడ కొండపైన ఉండే టెంపుల్ చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఇక్కడ నుండి కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, రోడ్డు కూడా ఉందండి. స్టెప్స్ అయితే కొన్ని ఉన్నాయండి. సో పిల్లలు పెద్దలు అందరూ పోటీపడి మరీ ఎక్కారు. 5 to 10 మినిట్స్లో మేము కొండపైకి అయితే రీచ్ అయిపోయాం. చూడండి, ఇక్కడ కొండ చుట్టూ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అండి. చుట్టుపక్కల ప్రతి వీక్ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. చూసేయండి మరి కొండ చుట్టూ వ్యూ ఎంత బాగుందో. ఇలా కొండపైకి రాగానే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం రండి మరి. ఇక్కడ స్టార్టింగ్లోనే ధ్వజస్తంభం ఉంది. సో నెక్స్ట్ లోపల టెంపుల్ వ్యూ చూద్దాం రండి. టెంపుల్ లోపలికైతే మొబైల్ అలౌ లేదన్నారండి, అందుకే బయట నుండే ఫోటో తీసుకున్నా. సో ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రఖ్యాతిగాంచిందండి. ఇక్కడ చూడండి, చుట్టూ కూడా గుడి చుట్టూ కొండ మీద చెట్లు, నెక్స్ట్ కళ్యాణ మండపం కూడా ఉందండి. ఇదంతా కూడా టెంపుల్ చుట్టూ ఉండే వ్యూ అండి. పైన కొండ మీద ఇది కళ్యాణ మండపం. ఇక్కడ గార్డెన్ లాగా చేశారండి. ఇక్కడ పాలు పోయడానికి నాగులు కట్ట ఉంది. నెక్స్ట్ ఇంటి దగ్గర నుండి క్యారేజెస్ తీసుకెళ్ళాం. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతుంటాయండి. ఇది డైనింగ్ హాల్. సో బయట ఎండగా ఉండడం వల్ల లోపల డైనింగ్ హాల్లోనే అందరూ కూడా లంచ్ చేశాము. నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి ఇక్కడ వడ్డిస్తున్నాము. సో చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. ఇదైతే కొండపైన ఒక చివర వ్యూ అండి. ఇక్కడ నుండి కూడా కింద చెరువు ఉంది, చెరువు కట్ట ఉంది. సో ఇక్కడ నుండి కిందికి వెళ్తే వ్యూ చాలా బాగుంటుందని పిల్లలు ఎక్కువగా ఇంకా మారాం చేస్తుంటే కొండ దిగి నెక్స్ట్ కొండ కింద కూడా వెళ్ళాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా పిన్ని, అమ్మ, చెల్లెలు, తమ్ముళ్ళు అండి. సో ఇక్కడ నుండి నెక్స్ట్ కొండ దిగి కిందకైతే వెళ్ళి చూద్దామని వెళ్ళాము. ఇక్కడ కొండ బ్యాక్ సైడ్ నుండి కిందకి దిగడానికి ఉందండి. సో ఇక్కడ చెరువు ఉంది కదా, చూసారా, చాలా ఆహ్లాదంగా ఉందండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి దిగి అక్కడ చెరువు కట్ట ఉంది కదా, సో చెరువులో కాసేపు బాగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇలా పల్లె వాతావరణం ఎట్లుంటుంది, టెంపుల్స్ ఎలా ఉంటాయి అని అప్పుడప్పుడు పిల్లలకి చూపిస్తే వాళ్ళు కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. అందులో కొత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తెలియని విషయాలన్నీ తెలుసుకుంటారండి. సో ఇక్కడ నుండి మేము కిందకి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో కాసేపు అలా చెరువులో టైం స్పెండ్ చేద్దామని కిందకైతే దిగాము. వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి కిందకి వెళ్ళడానికి రిస్క్ చేసామండి. సో ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందులో అక్కడ వాటర్లో చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ చూస్తూ కూడా పిల్లలు చాలా యాంగ్జైటీగా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఇలా కాసేపు గడిపిన తర్వాత నెక్స్ట్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో ఇది బ్యాక్ సైడ్ చెరువు వ్యూ అండి. పిల్లలు బయట తిరుగుతూ ఉంటే అసలు ఎండ ఉన్నా కూడా ఏమీ కనిపించదు కదా. నెక్స్ట్ ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ కొండ పైన టెంపుల్ వ్యూ అండి. నెక్స్ట్ ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.